హాయ్ అండి. కార్తీక పౌర్ణమి రోజు ఎప్పట్లాగే 4 o'clock అయితే నిద్రలేచి స్నానాలు అవి ముగించుకుని తులసి కోట దగ్గర అలాగే ఇంట్లో కూడా దీపాలు అయితే పెట్టుకుని డే అంతా కూడా ఫాస్టింగ్ ఉన్నామండి. ఇక ఈవినింగ్ 6 o'clock అయితే అయింది. ఆకాశంలో పున్నమి చంద్రుడు రానే వచ్చేసాడండి. ఇక తులసి కోట దగ్గర అయితే పూజ స్టార్ట్ చేసేసాము. ముందుగా తులసి కోట దగ్గర అయితే వరిపిండి పసుపు కుంకాలతో అయితే పద్మం వేసుకోవాలండి. చక్కగా ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు ముగ్గులతో అలంకరణ చేసుకోవచ్చండి. కానీ మాకు అస్సలు స్పేస్ లేదనమాట. కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి, అంత ఇరుగ్గా ఉంటుంది. అయినా కూడా వేరే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే అన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి. ఇక మా అమ్మాయి అయితే పాపం కూర్చోవడానికి లేక తనైతే గడప లోపల కూర్చుందనమాట. నేనేమో కొంచెం ముందుకు కూర్చున్నాను. కానీ ఏంటంటే అదృష్టం, ఇంటి ముందు చక్కగా తులసి కోట పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందండి. నాకు ఎక్కడా కూడా ఇంతటి అవకాశం అయితే ఉండదన్నమాట. ఎప్పుడు కూడా ఈ పక్కకో లేకపోతే అటు గుమ్మం పక్క అంటానో పెట్టుకోవాలి. ఈసారి ఈ ఇంట్లో మనకి ఎదురుగుండా తులసి కోట పెట్టుకునేంత కొంచెం స్పేస్ ఉండడం అనేది నిజంగా నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే నాకు ఇంటి ముందు తులసి కోట ఉండడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇంకా ఈ ఖాళీలోనే ఇక్కడే వెలిగించాలనుకున్నాను. లేదా తులసి కోటని దేవుడి దగ్గర అయినా పెట్టుకోవచ్చు కదండి, కానీ ఇంటి ముందు వెలిగించుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడే ఇక రెంట్ హౌసెస్ గురించి తెలియదు ఎంతమందికి అండి. అందరూ పడుతున్నవే కదా. ఏ చిన్న డ్యామేజ్ అయినా కూడా అదంతా మనతోనే చేయిస్తారండి. అందుకే నేను దేనికి కూడా సాహసం చేయను అనమాట. ఉన్న వాటితోనే అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని నాకు అనుకువగా మార్చుకుంటానే తప్ప వేరేది ఏవి కూడా టచ్ చేయనండి. ఇక అందుకే ఈ చిన్న స్పేస్లోనే పూజ ఏదో విధంగా ఈరోజు చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక ఇలా పద్మం వేసుకున్నాక పసుపు కుంకాలతో కూడా ఒక్కసారి పద్మాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు గణపతిని అయితే చేసుకున్నాను అనమాట. ఈ పసుపు గణపతిని పద్మంలో పెట్టుకుని చక్కగా ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని 2 అక్షతలు వేసుకుని పూలను అనేవి సమర్పించాలి. ఇది మనకు కార్తీక మాసం అంతా కామన్ అండి. స్నానం చేసిన ప్రతిరోజు కూడా పసుపు గణపతిని పూజ చేశాక తులసి అమ్మవారిని పూజించాలి. ఇప్పుడు తులసి అమ్మకు కూడా చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకుంటున్నాను. అలాగే నేను తులసి కోట దగ్గర శివయ్య ఫోటో అయితే పెట్టుకున్నానండి. ఈ శివయ్యకి బిల్వపత్రాలు అలాగే పుష్పాలు కూడా అలంకరించుకున్నాను. తులసి కోట దగ్గర 2 పిండి దీపాలు పెట్టాలనుకున్నానండి. అందుకే పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ పిండి దీపాలను కూడా ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, 365 ఒత్తులు కూడా వెలిగించాలనుకుంటున్నాను. అలాగే ఉసిరికాయలు అయితే ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిదంట. అందుకే 1/2 kg ఉసిరికాయలు తీసుకొస్తే 8 వచ్చినాయండి. 40 రూపీస్ తీసుకున్నారు. అవసరం మనది, అవకాశం వాళ్ళది. కానీ మనం వెలిగించాలనుకున్నప్పుడు అవన్నీ మనం లెక్క చేయకూడదు కదా. చక్కగా ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నానండి. ఈ ఉసిరికాయలకి చక్క పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంకో ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఇక 365 ఒత్తులు తెచ్చుకుని ఈవినింగ్ వెలిగిస్తాం కదండి. అందుకే నేను మార్నింగే నేతిలో అయితే నానబెట్టేశానండి. ప్రతి సంవత్సరం కూడా 365 ఒత్తులే ఇంటిల పాది అనుకుని వెలిగించేదాన్ని. కానీ ఈసారి నలుగురికి కూడా 365 ఒత్తులు వెలిగించాలనుకుంటున్నానండి. మేము నలుగురం అనమాట. అందుకని 4 తీసుకొచ్చానండి. మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈసారి వాళ్ళతో కూడా వెలిగించాలని చెప్పి 4 కూడా నానబెట్టానండి. ఈ పూజలు ఇవి మా ఇంట్లో అంతగా ఇదిగా
పెద్దవాళ్ళు లేరండి చెప్పడానికి అవి ఏంటి అనేది. ప్రతిదీ కూడా కొంచెం యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను, అలాగే కొంతవరకు ఎవరన్నా చెప్పినవి పాటిస్తానండి. అందుకని ఏమో ఏం జరుగుతుందో ఏంటోలే, మన ఒక్కళ్ళమే వెలిగిస్తే ఏం బాగుంటుందని చెప్పి నలుగురికి కూడా 365 ఒత్తులు అయితే ఈ సంవత్సరం వెలిగిస్తున్నానండి. కొంతమంది ఈ విధంగా చెప్తారు, కొంతమంది ఆ విధంగా చెప్తారు. ఏది పాటించాలో మనకు తెలియదు కాబట్టి మనకి మనసులో ఏమనిపిస్తే అది చేయడమే బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా చేయాలి తప్ప అనుమానంతో అనేది పూజ చేయకూడదు కదండి. అందుకే ఈ సంవత్సరం నేను ఈ విధంగా అయితే అనుకున్నాను, నలుగురము వెలిగించాలి అని. ఇక గణపతికి 2 అరటిపళ్ళు అయితే సమర్పించుకుని ప్రసాదంగా నేను పరవన్నం అయితే చేశానండి. పరవన్నాన్ని కూడా ప్రసాదంగా పెట్టుకుని ఈ విధంగా ఒత్తులకి పూలతో అలంకరణ అయితే చేసుకుని ముందుగా వినాయక అష్టోత్తర శతనామావళి చదువుకుని అది ముగియగానే అప్పుడు ఉసిరి దీపాలు అయితే పెట్టుకున్నామండి. చక్కగా ముగ్గురుము కూడా ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాం. ఇక ఆ తర్వాత 365 ఒత్తుల్ని కూడా ఇలా ఏకహారతితో వెలిగించుకున్నామండి. ఇక్కడ మా అబ్బాయి వాడొచ్చి ఇక్కడ దీపం వెలిగించడానికి ఇక్కడ వీడియోలో కనిపిస్తాడా అన్న ఇదితో నాకైతే వీడియో స్టాప్ చేసేస్తాడనమాట. నాకు ఆ విషయం తెలియలేదండి. ఇక్కడ జరిగిన మిస్టేక్ అదనమాట. వీడియో స్టాప్ చేసి మరి వచ్చి దీపం పెట్టాడండి. ఇక 365 ఒత్తులు అయితే చక్కగా వెలిగించేసుకున్నాము. ఇక ఇప్పుడు లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టుకుని ప్రసాదంగా పెట్టుకోవడమేనండి. ఇక హారతి అయితే ఇచ్చేసి ఈరోజు పూజ అయితే పూర్తి చేశామండి. ఇక అక్షతలతో చందమామను మొక్కుకుని అప్పుడు తీర్థప్రసాదాలు తీసుకుని ఫాస్టింగ్ని అయితే బ్రేక్ చేసామన్నమాట. ఇదేనండి కార్తీక పౌర్ణమి రోజు నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట. మరి ఏమన్నా లోపాలు ఉంటే మాత్రం ఇంకంతా భగవంతుడిదయ్యండి. నాకు తెలిసిన విధంగా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.